ఆయన స్థానికుడు కాదు, ఇక్కడికి ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ప్రజలను చూడడానికి రావట్లేదని నానుడు కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సరే, ఇక్కడ ఎవరు స్థానికుడు చెప్పండి. ఇప్పుడు వచ్చిన ఏ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు స్థానికులు చెప్పండి. నేను 20 సంవత్సరాల నుంచి చూస్తాను, ఇక్కడ ఎవరు కూడా స్థానికులు ఎవరు రాలేదండి. ఇప్పుడు వచ్చి స్థానికుడు అంటే ఎవరండి? ఇప్పుడు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారండి చెప్పండి. స్థానికుడు అంటే దేనికి కావాలో చెప్పండి. దేనికి కావాలంటే, నేను ఒక పేట దొరికేస్తే వెంటనే ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే తాలూకు మనిషి వచ్చి నన్ను తీసుకొచ్చేయాలి. నేను ఒక రాయి తీసుకుని ఒక బండ మీద బుర్ర మీద కొడేస్తే నన్ను తీసుకొచ్చి బయటకు వచ్చేయాలి. దానికే స్థానికుడు అవసరం. ఇక్కడ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో పనులు చేపిస్తున్నారు. ఇక్కడ ఒక రౌడీజన్, ఒక థర్డ్ పార్టీ వర్సన్స్ ఎక్కడ కూడా తీసుకురావట్లేదు. థర్డ్ పార్టీ వర్సన్ తీసుకురావడం వల్లే ప్రజలకి నాయకుడు లేని వ్యవస్థను క్రియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. అది క్రియేట్ చేస్తాను. మేము చదువుకున్నప్పుడు నాయకుడు అనేవాడు ఎక్కడ ఉండాలంటే ఒక స్థానిక నాయకుడు రూపాంతరం చెందుతాడు. ఆ రూపాంతరం ఏంటంటే ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఎక్కడ మనం చూడాలి. ఆ నాయకుడు ప్రతిబింబాన్ని చూడాలి. నాయకుడు లేని వ్యవస్థను క్రియేట్ చేయాలి. నాయకుడు లేని వ్యవస్థ అంటే నాయకుడు తన ఆలోచనల ద్వారా తన పరిపాలన చేయాలి. అంతేగాని నాయకుడి చుట్టూ మనం పొద్దున్న సాయంత్రం తిరిగి నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ పెట్టుకుని, ఒక అర్జీ పెట్టుకుని, 4 పేపర్లు పట్టుకుని ఎవరినో కూడా బయట నుంచి ఒకరిని తీసుకెళ్లి వాడి దగ్గర డబ్బులు ఇచ్చి ఈ పనులు చేయించుకోవడం కాదు. నాయకులు లేని వ్యవస్థ అంటే నేను వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా, ఇంకో చిన్నోడు వెళ్ళినా, పెద్దోడు వెళ్ళినా అందులో న్యాయం ఉంటే అది పని జరగాల. అది అధికారులు చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని. ఆ అధికారి యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారు. ఇంతకంటే ఇక్కడికి ఇంకేం అవసరం ఉండదు కదా. మేము పొద్దున్న వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఆయన చూసి మా పేరెంట్ అనుకో, మా పెద్దమని భోజనాలకో, మా సావుకో, మా పెద్దనానికో పవన్ కళ్యాణ్ గారిని పిలవాలని మేము చూస్తలేదు. అది చూసే నాయకులు వేరు. ఆ రాజకీయాన్ని సొత్తు పలికారు ఇక్కడ. ఆ రాజకీయ నాయకులు వాళ్ళు అడుగుతారు, మేము అడుగుతారు. మా ప్రజలు కానీ పిఠాపురం ప్రజలు కానీ ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్థానికులు కాదు, లేకపోతే ఎక్కడో నుంచో వచ్చారు, మాకు దూరంగా ఉన్నారు, మాకు దగ్గరగా ఉన్నారు. కానీ నాకు పొద్దున్న కడుపు నిండుతుందా లేదా, నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందా లేదా, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మా పిఠాపురం మున్సిపాలిటీలో కానీ, గొల్లపల్లి మున్సిపాలిటీలో కానీ, మండలాల్లో కానీ పరిపాలన జరుగుతుందా లేదా, ప్రజలకు సదుపాయాలు జరుగుతున్నాయా లేదా, అదే చూస్తామండి. ప్రజల సదుపాయాలు జరుగుతున్నాయి. జరగకపోతే స్థానిక నాయకులు ఉన్నారు, తన ప్రతినిధులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మేము ముందుకెళ్తాం. ప్రజలు వెళ్ళి వాళ్ళని అడుగుతాం. వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు. పెద్ద సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇమీడియట్లీ రెస్పాండ్ ఉంటుంది. మా ఊళ్ళో గొల్లప్రోలు ఉందండి. ఈ రోజు గొల్లప్రోలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు. ఈ బ్రిడ్జి దాటి వెళ్తారా అనుకున్నాం. ఎవరు వెళ్ళరనుకుని చెప్పిన బయట ఆయన బ్రిడ్జి దాటి వెళ్ళి ప్రజల సమస్యలు చూశారు. వెంటనే ఇక్కడ బ్రిడ్జి కావాలని అన్నారు. గత 2 నెలల్లో బ్రిడ్జి శాంక్షన్ చేశారు. 6 నెలల్లో బ్రిడ్జి పూర్తయింది. సంవత్సరంలో ఇక్కడ మామూలుగా మళ్ళీ కొత్త రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానికి ఆయన చేయగలిగింది చేస్తారు. వెంటనే మనకి అద్భుతాలు కురిసేయాలి, అద్భుతాలు జరగాలన్నది ఎవరో చూడండి. పవన్ కళ్యాణ్ గారు స్థానికుడా ఎన్ని కాదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మా మనిషి, ప్రజల మనిషి, మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఇక్కడ పోటీ చేశారు. ఆయనకి ఆ పరమశివుడు అనుగ్రహం ఉంది, అలాగే ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం ఉంది, ఆ భవానీమాత అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఇక్కడ పిఠాపురాన్ని ఆయన పోటీ చేయగల కారణం. అంతే విజయంతో ఆయన్ని నెగ్గించడం కూడా జరిగింది. ఎప్పుడు ఆయన ప్రజలు గుండెల్లో పెట్టుకుంటామండి. మేము పవన్ కళ్యాణ్ గారిని మేము ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మా మనిషి, మా కోసం ఆయన పనిచేస్తారు. రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలు వెళ్ళి ఆయన అభివృద్ధి చెంది మా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతారని మేము మనసారా నమ్ముతున్నాం అండి.